ప్రారంభం కాల. ఓకేనా? ఓకే సార్, అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ఎల్పీ సమావేశం జరిగినటువంటి సందర్భం. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత తొలి సమావేశం రేపటి నుంచి జరగబోతున్నాయి. ఆ సమావేశాల్లో మరి రాష్ట్ర ప్రజానీకం మాకు ఇచ్చినటువంటి బాధ్యత, ప్రజల పక్షంగా ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా వ్యవహరించేటటువంటి బాధ్యతను మాకు ఇచ్చారు. దాన్ని పురస్కరించుకుని రేపటి నుంచి శాసనసభ సమావేశాల్లో మేము వ్యవహరించేటటువంటి తీరుతెన్నుల మీద చాలా కులంకుషంగా మా అధ్యక్షుడు, మా ప్రోర్ లీడర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అధ్యక్షతన ఈ సమావేశాన్ని చేసుకుని చర్చించుకోవడం జరిగింది. అయితే ప్రభుత్వం చేసేటటువంటి ప్రజాహితానికి సహకరిద్దాం, ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రతిఘటిస్తూ ప్రభుత్వాన్ని గాడిలో పెట్టేటటువంటి బాధ్యత తీసుకుందాం అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రకంగానే శాసనసభ సమావేశాల్ని ప్రజాహితం వైపు పనిచేయడానికి మేము ఒక సమన్వయంతో వ్యవహరించేటటువంటి సౌద్భావ వాతావరణంలో ప్రతిపక్ష పాత్ర అంటే ఇది అనేటటువంటిది ప్రధానంగా ఈ భారతదేశానికే తెలియజెప్పేటటువంటి విధానంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో రేపటి నుంచి వ్యవహరించబోతున్నాం. అదే ప్రస్తుతానికి మేము తీసుకున్నటువంటి విధానం. ఇక ఈ లెజిస్లేటివ్ కమిటీస్ ఇవన్నిటినీ కూడా ఇప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుంది. దాన్ని నోటు పంపించడం జరుగుతుంది మీకు. ఓకే సార్, మేము చెప్పాం కదా, సౌద్భావ వాతావరణంలో స్నేహపూర్వకమైనటువంటి విధానంలో ప్రజాహితం వైపే మా ఆలోచన విధానాలు ఉంటాయి. అది మర్యాద పాటించాల్సినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో మర్యాద పాటించాల్సినటువంటి పార్టీగా, అధికార పార్టీగా ఆ అవకాశం మాకు ఇస్తే డిప్యూటీ స్పీకర్ అన్నది సాంప్రదాయబద్ధంగా ప్రతిపక్షాలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడే ప్రజాస్వామ్యానికి నిర్వచనం పలికేటటువంటి విధానంలో పరిపాలన సాగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. మరి అది వాళ్ళ విజ్ఞతగా వదిలేయాల్సినటువంటి అవసరం. రేపటి నుంచి చూడబోతారు. అక్కడ వచ్చేటటువంటి గవర్నర్ ప్రసంగం, ముఖ్యమంత్రి గారి యొక్క విధానాలు, ఇవి అన్నిటి మీద, అక్కడ ఉన్నటువంటి దీని మీద రేపటి నుంచే మీరంతా చూడబోతారు. ఓకేనా? ముందుగా మా గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు వడగాల్పుల్లో ఈ మధ్య చనిపోయిన కొన్ని వందలాది మంది నివాళులు అర్పించి, బియాన్ నదిలో చనిపోయిన స్టూడెంట్స్ కి నివాళులు అర్పించి సభను ప్రారంభించడం జరిగింది. అండ్ చాలా మంది కొత్త వాళ్ళు ఈరోజు అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. ముఖ్యంగా మా నాయకుడు అసెంబ్లీకి రావటం, పార్లమెంట్కి అయితే వెళ్ళడం జరిగింది కానీ అసెంబ్లీకి రావటం వల్ల సో ఎలా మనము అక్కడ ప్రవర్తించాలి, ఏ ఇష్యూస్ మీద మనం స్పందించాలి అనే దాని మీద డిస్కషన్ జరిగింది. అండ్ ఇది ఫస్ట్ అసెంబ్లీ సెక్షన్స్ కాబట్టి దీంట్లో ఎలా నడుచుకోవాలి అనే దాని మీద కూడా ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఈరోజు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో అన్ని అంశాల కన్నా ముఖ్యమైన అంశం రైతు అంశం, రైతు రుణాల అంశం. ఎందుకంటే మళ్ళీ ఖరీఫ్ రాబోతుంది కాబట్టి ఈరోజు రైతులందరికీ లోన్లు కట్టని వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఏవైతే నోటీసులు ఇచ్చారో వాటిని వేలం వేసే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఆ ఇష్యూస్ గురించి గట్టిగా మాట్లాడాలి, రైతులకి న్యాయం చేయాలి అనే దాని మీద మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా ఉండటం జరిగింది.